హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాక్ట్ ఆన్ ఇట్. ఈరోజు మనము చాలాసార్లు ఎమోషన్స్ని ఎలా హోల్డ్ చేసుకుంటాము. మనకు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు బ్రేకప్ అయిన తర్వాత ఎవరైనా మీకు నచ్చిన పర్సన్ మిమ్మల్ని వదిలివేసి వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకునేటప్పుడు మనము ఎలాంటి పెయిన్స్ని ఫీల్ అవుతాము అండ్ ఎమోషనల్గా ఎలాంటివి గోత్రూ అయ్యారు, వాటిని హీల్ చేసుకోవడం ఎలానో నేను ఇప్పుడు పవర్ఫుల్ హోపోనోపోనో హీలింగ్ టెక్నిక్ ద్వారా చెప్తాను. సో కాబట్టి మీరందరూ మీ హార్ట్ని హీల్ చేసుకొని అండ్ ఎమోషనల్గా ఏవైతే వూండ్స్ ఉన్నాయో వాటన్నింటిని క్లియర్ చేసుకొని మళ్ళీ పీస్ఫుల్గా మీ రిలేషన్షిప్స్తో మీరు చాలా హ్యాపీగా ఉండేలాగా. బ్రేకప్స్ అయినప్పుడు జస్ట్ అవి ఒక రిలేషన్షిప్ అనేది ఎండ్ కాదు. చాలా వరకు మన ఎనర్జీ సిస్టంలో ఆ వూండ్స్ అనేవి, ఆ బాధలు అనేవి ఎమోషనల్గా మనల్ని డ్రైన్ చేస్తూ చాలాసార్లు సెల్ఫ్ బ్లేమింగ్ లోకి వెళ్ళేలాగా చేస్తుంది. కాబట్టి ఈ హవాయియన్ టెక్నిక్ యూజ్ చేసి మనము వాళ్ళని ఫర్గివ్ చేయడం కానీ, ఎవరైతే ఆ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళని ఫర్గివ్ చేయడం అండ్ మన ఎమోషనల్ వూండ్స్ని హీల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా వరకు అందరూ థింక్ చేసేది ఏంటి అని అంటే, కొన్ని రోజులు మాత్రమే ఆ బాధ, బ్రేకప్ బాధ అనేది ఉంటుంది. లేకపోతే ఒక పర్సన్, ఈవెన్ బ్రేకప్ అనే కాదు, ఎవరైనా మీకు నచ్చిన పర్సన్ని మీరు లాస్ అయి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చనిపోయి ఉన్నా, లేకపోయినా వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉంటే, అవి చాలా ఎమోషనల్ వూండ్స్ని క్రియేట్ చేస్తాయి. మీరు ఓవర్ థింక్ చేసిన చాలాసార్లు నాదే మిస్టేక్ కావచ్చు, లేకపోతే నేను లవ్‌కి వర్తీ కాదు అండ్ ఎమోషనల్‌గా స్టక్ అయిన ఎనర్జీని మీరు క్యారీ చేస్తూ ఉంటారు. సో, దీనివల్ల మీరు ఎలాంటి రిలేషన్‌షిప్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటారంటే, సేమ్ ప్యాటర్న్‌లో ఉన్న రిలేషన్‌షిప్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఈ ప్యాటర్న్‌ని ఇక్కడే బ్రేక్ చేసేసి వండర్‌ఫుల్‌గా న్యూ రిలేషన్‌షిప్స్‌ని, హెల్తీ రిలేషన్‌షిప్స్‌ని అట్రాక్ట్ చేసుకునేలాగా మనము గైడ్ చేస్తాను. మీరు ఈ గైడెన్స్‌ని ఫాలో అవ్వండి. అందరూ నా ఛానల్‌ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరికొంతమంది హీలింగ్‌కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే నేను ఈ 10 మినిట్స్ ప్రాక్టీస్ చేయిస్తానో దాన్ని మీరు మీ ఎమోషనల్‌గా కామ్ ఫీల్ అయ్యేంత వరకి దాన్ని మళ్ళీ రిపీటెడ్‌గా 3 టైమ్స్ అయినా, 2 టైమ్స్ అయినా మీరు ఎప్పుడైతే ఎమోషనల్‌గా ఓకే అనుకుంటారో అప్పటి వరకు ప్రాక్టీస్ చేయండి. అండ్ కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైతే వండర్‌ఫుల్‌గా ఈ ప్రాసెస్‌ని గో త్రూ అవుతారో, మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరు ఎమోషనల్‌గా కామ్‌గా ఫీల్ అయ్యారా? లేకపోతే హెవీగా ఫీల్ అయ్యారా? మీకు ఎమోషనల్‌గా ఎలా అనిపించింది అనేది కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. మీరు రోజు ఒక 10 మినిట్స్ ప్రాక్టీస్ ద్వారా మీ ఎనర్జీని షిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే మీ ఎనర్జీ అనేది షిఫ్ట్ అవుతుందో అప్పుడు మీరు మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి గమనిస్తారు. ఫస్ట్ రౌండ్, మీ పెయిన్‌ని గుర్తించండి అండ్ దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఆ పెయిన్‌కి పూర్తి బాధ్యత నాదే అని. ఓకే? ఐయామ్ సారీ మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. I love you. I'm taking 100% responsibility of this pain. ఏదైతే ఈ రిలేషన్షిప్ వల్ల నేను బాధని అనుభవిస్తున్నానో దానికి పూర్తి బాధ్యత నాదే. ఐఎమ్ సారీ. నేను ఇన్ని రోజులు ఈ పెయిన్ని క్యారీ చేసిన దానికి అండ్ నన్ను నేను నా ఎమోషన్స్ని ఇగ్నోర్ చేసుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. నేను చాలాసార్లు హర్ట్ అవుతూ కూడా ఈ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. నా పవర్ని నేను కోల్పోయిన దానికి అండ్ వేరే వాళ్ళు ఉంటేనే నా లైఫ్ కంప్లీట్ అని ఫీల్ అయిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. నా బౌండరీస్ని
నేను సరిగా మెయింటైన్ చేయలేకపోయిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే ఈ నిమిషంలో హీలింగ్ ప్రాసెస్కి నేను సిద్ధంగా ఉన్నానో దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. ఏవైతే లెసన్స్ నేను నేర్చుకున్నానో, నా గ్రోత్కి హెల్ప్ అయ్యాయో, ఈ ఎక్స్పీరియన్స్ అన్నింటికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. ఐ లవ్ యూ మై డియర్ సెల్ఫ్. ఐ లవ్ ద ప్రాసెస్ ఆఫ్ హీలింగ్. ఇది నా గురించి నేను మరింత తెలుసుకునేలాగా చేస్తున్న దానికి ఐ లవ్ మై సెల్ఫ్. ఐఎమ్ సారీ. ఏవైతే ఎమోషనల్ అటాచ్మెంట్స్ని నేను ఇంకా హోల్డ్ చేసి ఉన్నానో, ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఆ బాధలని నేను ఫీల్ అయ్యానో, ఐఎమ్ రియల్లీ సారీ. ఏదైతే ఎనర్జీని ఆ పర్సన్తో నేను టైప్ చేసుకొని ఉన్నానో దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఆ బాధ పెట్టే మెమరీస్ని పదే పదే తలుచుకుంటున్న దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. సైలెంట్గా నన్ను నేను బ్లేమ్ చేసుకుంటున్న దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. ఏదైతే నేను వదిలేయలేకపోతున్నానో దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. నా ఇన్నర్ ప్యాటర్న్స్ ని నాకు చూపిస్తూ హీలింగ్ లో హెల్ప్ చేస్తున్న దానికి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సెల్ఫ్. నాకు ఏదైతే నిజంగా అవసరమో లవ్ జర్నీలో అండ్ నా డిజైర్స్ ఏంటి అని గుర్తించేలాగా చేస్తున్న దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మై డియర్ సెల్ఫ్. నేను నా ఎమోషనల్ హీలింగ్ ప్రాసెస్లో ముందటికి వెళ్తున్న దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. నేను ఈజీగా లెట్ గో చేస్తున్న దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఆ ఫ్రీడమ్ అనేది నా లైఫ్లో నేను ఇచ్చుకున్న దానికి ఐ లవ్ యూ మై డియర్ సెల్ఫ్. సారీ. ఏదైతే హోప్ పెట్టుకొని వేరే వాళ్ళు మారుతారు అని ప్రతి నిమిషం వేచి చూసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ఆ సాడ్నెస్ కి ఐఎమ్ రియల్లీ సారీ. ఏదైతే ఈ రిలేషన్షిప్ ఇంతే అని నేను క్లోజ్ చేయకుండా నన్ను నేను బాధ పెట్టుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇలాంటి సిచ్యువేషన్లో నన్ను నేను సపోర్ట్ చేసుకోకుండా నాకు నేను సప్రెస్ చేసుకున్న దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. ఆ మిస్అండర్స్టాండింగ్స్కి, ఆ ఎమోషనల్ బర్డెన్స్కి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎప్పుడు గొడవలుగా ఫీల్ అయినా నేను వాటిని రిజాల్వ్ చేసుకోకుండా ఆ ఎమోషనల్ పరంగా నేను వాటిని క్యారీ చేసిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఐ నౌ యాక్సెప్ట్ ద ఎండింగ్. ఏదైతే నా స్పిరిచువల్ జర్నీలో, నా హీలింగ్ జర్నీలో ఈ ఎండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. I love myself enough to heal. I love the universe for guiding me. I love this new space that's opening in my heart for joy and wholeness. ఏదైతే నా హీలింగ్ జర్నీకి అండ్ యూనివర్స్ గైడ్ చేస్తుందో దానికి ఐ లవ్ యూ. ఇలాంటి కొత్త జర్నీని నేను స్టార్ట్ చేస్తున్న దానికి ఆ హ్యాపీనెస్కి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.
ఐ లవ్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.